అది తెలంగాణలో ఒక చిన్న పల్లెటూరు. ప్రకృతి కన్నెర చేయటం వలనో, అప్పుల ఊబిలో కూరుకుపోవడం వలనో, వడ్డీల వడ్డింపులకు తాళలేకనో, విత్తనాలు వికటించో, పురుగుల మందులు పనిచేయకనో, మార్కెట్ మోసం వల్లనో, కొన్నింటి వల్లనో లేక అన్నింటి వల్లనో ఆ ఊరిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రండి అతడింటికి వెళదాం. రండి అతని ఇంటికి వెళ్దాం. అమ్మా, పోలీసులు వచ్చిండ్రు. ఏం జరిగిందమ్మా? ఎట్లా చనిపోయిందమ్మా మీ భర్త? పురుగుల మందు దాగి చచ్చిపోయింది సారు. ఎందుకు చనిపోవాల్సి వచ్చిందమ్మా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే ఏమైనా కుటుంబ సమస్యలు ఉన్నాయా? మాకు అప్పుల బాధలు ఎక్కువ ఉండి చచ్చిపోయింది సారు. అప్పులు ఎందుకైనా అంటే పోయిన నిరుడు మేము 50,000 అప్పు తెచ్చినాం సార్. 1 ఎకరం భూమి దున్ని అందులో పత్తి పెట్టినాం. పెడితే నిరుడు కాలం పోయి పత్తి చేను పోయింది. ఆ 50,000 మీద పడ్డాయి. మళ్ళా ఈ సంవత్సరము కాలం అవుతుందేమో, మేము పత్తి పండించే 50,000 తీర్పుకుందామని ఇంకో 50,000 అప్పు తీసుకొచ్చి మళ్ళీ వ్యవసాయం చేసినాం సార్. చేస్తే 50,000 అవి కూడా ఇప్పుడు పత్తి చేనెత్తే వర్షాలు లేక అంతా పత్తి అంతా ముడతకొచ్చి రోగాల్లో పడిపోయింది. రోజు వచ్చి నాతోని బాధపడేటోడు, ఇట్లయిపోయిందని. ఇక నేను కొంత ఓదార్పు చెప్పేదాన్ని, అయినా వినేవాడు. అమ్మాయిలు ఇద్దరు పిల్లలు, నువ్వు ఎట్లా బ్రతుకుతామని బాగా బాధపడేటోడు. నేనేమో అట్లా అనకు, ఎట్లనో బ్రతుకుతాము అని నేను అనేదాన్ని. అట్లా ఓదార్పు చెప్తే వినేటోడు. ఇక ఈ అమ్మాయిలకు ప్రైవేటు బడికి తోలినాం సార్. తోలితే అప్పుడు ఇక ఈ అప్పుల బాధ ఎక్కువయ్యి ఫీజులు వెళ్ళక ఇక సర్కారు బడికే తోలుతున్నాం. అయ్యో పిల్లలకు చదువు కూడా సక్రమంగా అందిస్తలేమైతే మీ కదనని అట్లా బాధపడేటోడు. బాధపడుకుంటూ ఒక రోజంతా బాగా నాతోని మాట్లాడిండు, పిల్లలను బాగా చూసి పత్తి చేను కాడిపోయిండు సార్. పోయి పురుగుల మందు తాగి చచ్చిపోయిండు సార్. బాధలు తీసుకుంటేనే పోయింది కదా సారు. ఇక మాకు ఇంకెవరు ఉన్నారు? సర్కారులో చెప్తే ఏం చేస్తారు సారు? ఇక వాళ్ళు ఏదో ఒకటి అంటారు. ఇక మాకు నేనేమి పని చేసేదాన్ని కాదు. ఈ ఆడపిల్లలను పట్టుకొని నేనేం చేయాలి సారు? ఇక మేము ఏదో ఒకటి చేసుకుంటాము సారు. మీకు మీ పిల్లలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన సహాయం ఏదన్నా ఉంటే తెలియజేస్తాం. మీరేం అధైర్యపడకండి, మీకు అండగా మేముంటాం. అందరికీ అన్నం పెట్టే రైతు తన జీవితాన్ని అర్ధాంతరంగా తనువు చాలించడం వలన పోలీసు చలించిపోయాడు. రైతుల్ని బ్రతికించుకోవడం కోసం గ్రామంలోని యువతను, నాయకులను వెంటేసుకొని రైతు సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదించడం కోసం సర్వే చేయిస్తూ తన వంతుగా పరిమితులకు లోబడి కార్యాచరణ మొదలుపెట్టాడు.
చావే సమస్యకు పరిష్కారం అయితే ఒక్కరు మిగిలరు. మనిషికి భూదేవికున్నంత ఓర్పు ఉండాలి, సముద్రానికి ఉన్నంత సహనం ఉండాలి, రైతుకున్నంత ఆశావాదం ఉండాలి. దేశం కోసం చనిపోవడం గొప్పే కావచ్చు, కానీ దేశం అభివృద్ధి కోసం పాటుపడటం చాలా గొప్ప. నీవు బ్రతికుంటే నీ కుటుంబం కష్టపడవచ్చు, కానీ చనిపోతే మాత్రం కుటుంబం రోడ్డున పడుతుంది.